ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు క్లాస్లో మంత్రపుష్పంలో రెండవ మంత్రాన్ని అంటే అగ్నిర్వా అపామాయతనం అనే మంత్రాన్ని ఇప్పుడు నేను స్వరబద్ధంగా పఠిస్తాను. స్వరితాలను, అనుదాత్తాలను, దీర్ఘ స్వరితాలను ఫాలో అవుతూ స్వరబద్ధంగా పఠిస్తాను. మీరందరూ కూడా నన్ను ఫాలో అవుతూ స్వరబద్ధంగా పఠించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి, ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. గురుభ్యో నమః అనకూడదండి. నాకు నావత్తు లేదు అక్కడ. గురుభ్యో నమః అని పలకాలి. చెప్పండి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అగ్నిర్వా అపామాయతనం. అగ్నిర్వా అపామాయతనం. అగ్నిర్వా అపామాయతనం. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. యోగ్నేరాయతనం వేద. యోగ్నేరాయతనం వేద. యోగ్నేరాయతనం వేద. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. आपो वा अग्नेरायतनम्. आपो वा अग्नेरायतनम्. आपो वा अग्नेरायतनम्. आयतनवान् भवति. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. य एवं वेद. య ఏవం వేద. య ఏవం వేద. योपामायतनं वेद. యోపామాయతనం వేద. యోపామాయతనం వేద. आयतनवान् भवति. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా ఉమాదేవి గారు. నిజంగా మీరు ధన్యులు. అందరూ కూడా ఇలా స్వరబద్ధంగా చక్కగా నేర్చుకోండి.